ఇది నా జీవితంలో ఒక మధురమైనటువంటి ఘట్టంగా భావిస్తున్నాను. సనాతనంగా మనం అందరం హైందవ ధర్మాన్ని నమ్ముతున్న వాళ్ళమైనా భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటిది భారతీయ సంస్కృతి. జాతి కోసం, దేశం కోసం, ధర్మం కోసం నిరంతరం ఒక సైద్ధాంతిక భూమికను ఈ సమాజంలో పరివ్యాప్తం చేసినటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి రాజకీయ వేదికనే భారతీయ జనతా పార్టీ. చాలా సంతోషంగా ఉన్నది. ఆయా సందర్భంలో రాజకీయంగా వచ్చినటువంటి అవకాశాల మేరకు కొన్ని రాజకీయ వేదికల్లో అవకాశం పొంది ఉండవచ్చు, కానీ వాళ్ళ ఒక సగృహం కట్టుకొని గృహప్రవేశం చేసినంత ఆనందంగా ఉన్నది నాకు. పెద్దలు జీవితం అంతా కూడా ఒక సుదీర్ఘ కాలంగా ధర్మబద్ధమైనటువంటి ఆచరణతో ముందుకు వచ్చినటువంటి, ఎందరికో ఆదర్శంగా నిలిచినటువంటి పెద్దలుగా చాలా కాలంగా యూనివర్సిటీ నుండి చదువుకున్న రోజుల నుంచి మేము చూస్తుంటాం. అదే నిబద్ధత, అదే నిజాయితీ, అదే ధర్మంగా కొనసాగుతున్నటువంటి వాళ్ళ పార్లమెంటరీ బోర్డు మెంబర్ గా, చాలా ఉత్కృష్టమైన రాజ్యసభ సభ్యులుగా, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా, దక్షిణ భారతదేశానికి సంబంధించిన అతిపెద్ద నాయకుడిగా మన హైదరాబాద్ నుండి పెద్దలు డాక్టర్ కె లక్ష్మణ్ గారు వెలిగినటువంటి నేపథ్యం, ఎలాంటి ఏమి ఆశించకుండా ఒక సేవకుడిగా పెద్దలు ఏదైతే బాధ్యత వహిస్తారో ఆ బాధ్యతల్లో ఒక నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తగా పనిచేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా బీసీ సంఘాలు అర్థం చేసుకోవాలి, ముస్లిం రిజర్వేషన్ల పేరిట సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం జరుగుతున్నది. కాబట్టి దాన్ని ఎదుర్కోవాలి. బీసీల రిజర్వేషన్ బీసీలకే రావాలి, కానీ మన రిజర్వేషన్ తీసి ఇతర సామాజిక వర్గ, ఇతర మతానికి సంబంధించిన వాళ్ళకి ఇచ్చేటటువంటి ఒక బలీయమైన కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. ఇక్కడ సపరేట్ రాజ్యాంగ నిర్మాణం జరుగుతున్నది. రాహుల్ గాంధీ గారు ఒక ప్రత్యేకమైనటువంటి దిశానిర్దేశంతో ఇక్కడ జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇవాళ మతం పేరిట రాజకీయాలు చేసే వాళ్లకు సరైన గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక హెచ్చరిక కూడా చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ గారు కావచ్చు, అరకొన పరిజ్ఞానం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, గౌరవ ప్రధానమంత్రి గారు పట్టుకుని కన్వర్టెడ్ బీసీలు చాలా తప్పు, దాన్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పి మనం చేస్తాం. వారు ఈనాడు 1993లోనే వారు తైలిక్ సాహు అంటే ఇక్కడ మన గాళ్ల కులానికి సంబంధించినటువంటి వాళ్ళు 93లోనే వారు స్టేట్ జాబితాలో, 97, 98లోనే వారు ఓబీసీ జాబితాలో. ఆనాడు గౌరవ ప్రధానమంత్రి గారు కనీసం రాజకీయాల్లో కూడా లేరు. కానీ వీళ్ళు ఏం మాట్లాడతారంటే 2001లో ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత తన కులాన్ని బీసీలో చేర్చుకున్నారని చెప్పి తప్పుడు సమాచారం అందిస్తారు. రికార్డు చూసుకోండి. గౌరవ ప్రధానమంత్రి గారి మీద అంత సంకుచితంగా మాట్లాడడం చాలా తప్పు. 100కి 100 గౌరవ ప్రధానమంత్రి గారు తైలిక్ సాహు అంటే వారు గాళ్ల కులానికి సంబంధించినటువంటి వాళ్ళు, దేశమంతా గాళ్ల కులంలో ఉన్నటువంటి వాళ్ళు బీసీలు. కాబట్టి వారు కన్వర్టెడ్ బీసీ కాదు. మీరు కన్వర్టెడ్ ఏందో మీరు తెలుసుకోండి, మీరు ఎక్కడి నుండి కన్వర్టెడ్ మీరు తెలుసుకోండి. గౌరవ ప్రధానమంత్రి గారు మీద మాట్లాడే ముందు కేవలం పరిజ్ఞానాలు కూడా మాట్లాడేదాన్ని తీవ్రంగా ఖండిస్తూ వారి నాయకత్వంలోనే ఈ సమాజంలో బలీయమైనటువంటి మార్పు వస్తుందని చెప్పి భావించి
ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరాను. రానున్నటువంటి రోజుల్లో పార్టీ నాయకత్వం ఇచ్చినటువంటి బాధ్యతల్లో ఒక కార్యకర్తగా ముందుకు పోతాను.